ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువుని రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, కొంచెం ఎక్కువ రిఫరెన్స్ ఉంటాయి, కొంచెం నిదానంగా అందరూ రాసుకొని దాని యొక్క వాక్యంలో ఉన్నటువంటి భావాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటిది, చర్చించబోతున్నటువంటి అంశం ఏంటంటే, దేవుని కుమార్తెలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవనేది చూద్దాం. సాధారణంగా సమాజంలో దేవుని గురించి తెలిసిన వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు. తెలియని వారు ఎందుకు తెలియకుండా అలా ఉన్నారంటే, ఈ సమాజంలో చాలా దేవుళ్ళు పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎవరు దేవుడు, ఎలా ఏంటి కనుక్కోవడం అనేది. అలాగే దేవుడిని తెలిసిన వారు కూడా ఉన్నారు. తెలిసిన వారు ఉండనే కానీ ఆయన్ని సరైన రీతిలో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ఏం చేశాడు, ఈ యొక్క మానవ సమాజానికి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి ఆయన ఏం చేశాడు, ఎలా తయారు చేశాడు ఈ యొక్క ప్రపంచాన్ని అనేది చాలామందికి తెలుసు. కానీ అంత తెలిసిన, అంత మామూలుగా తెలుసుకున్నా కానీ ఆయన్ని గణపరచలేనటువంటి, ఆయన యొక్క నామాన్ని కీర్తించలేనటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. వారిలో ఎక్కువగా ఎవరంటే క్రైస్తవులే ఉన్నారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే, దేవుణ్ణి నమ్మనటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు. దేవుణ్ణి నమ్మేవాళ్ళు మనం ఏమంటామంటే విశ్వాసులు, లేకపోతే క్రైస్తవులు, లేకపోతే అస్తికులు అని కూడా అంటారు దేవుణ్ణి నమ్మేవాళ్ళని. దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఏమంటారు, నాస్తికులు అంటారు. దేవుణ్ణి నమ్మని వారిని ఏమో నాస్తికులు అంటారు, దేవుణ్ణి నమ్మే వాళ్ళని ఏమంటారంటే ఆస్తికులు అంటారు. ఓకేనా, నాస్తికులు, అస్తికులు. ఈసారి ఈ నాస్తికులు తీసేయండి, వాళ్ళకి ఎంత చెప్పినా కానీ మనం దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు నమ్మరు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు డిఫరెంట్గా ఉంటాయి. ఈ భూమి ఎలా కలగ చేసిందంటే రకరకాల సమాధానాలు చెబుతారు, కొంతలేని సమాధానాలు చెబుతూ ఉంటారు. కానీ ఈ యొక్క ప్రపంచంలో దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. నాస్తికుల కంటే ఎవరు ఎక్కువగా ఉన్నారంటే ఆస్తికులు ఎక్కువగా ఉన్నారు. దేవుణ్ణి నమ్మినటువంటి వాళ్ళే ఉన్నారు. ఆ నమ్మినటువంటి వారు నిజంగా దేవుని నమ్మారా, దేవుని యొక్క లక్షణాలు వాళ్ళు తెలుసుకున్నారా, ఆ లక్షణాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ లక్షణాలు కలిగి జీవిస్తున్నారా లేదనేదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి పాఠం. అసలు దేవుడు ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? అందరూ నమ్ముతున్నాం. నమ్మాలి, మనం దేవుణ్ణి నమ్మాం కాబట్టి మనం బాప్తీసం తీసుకొని సంఘంలోకి వచ్చాం మనం. మరి దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి మనందరం ఆయనకి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్ పురుషులు తెలుసు, ఎందుకంటే మనం తెలుసుకున్నాం, ఇంతకుముందు బేసిక్ పాఠాలు మనం తెలుసుకున్నాం. స్త్రీలకు కొంచెం ఐడియా ఉండకపోవచ్చు. కాబట్టి అసలుకి దేవుడు పిలువబడటానికి ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం ఈరోజు ధ్యానిద్దాం ముందుగా. దాని తర్వాత ముందు దేవుడి లక్షణాలు తెలుసుకొని తర్వాత ఆ లక్షణాలు కుమారులుగా ఉన్నటువంటి మనలో ఉన్నాయా లేదనేది కూడా చూద్దాం. ఓకేనా? మొదటిగా చూడండి, ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండము 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. 99 ఏళ్ల వాడై ఎల్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును. దేవుడు ఎలాంటి వాడంట? సర్వశక్తి గల దేవుడు అంట. అంటే సమస్తమును చేయగలటువంటి శక్తి అనేది దేవుడికి మాత్రమే ఉంది. మీ అందరికీ తెలుసు, దేవుడు ఈ యొక్క ప్రపంచాన్ని సృజించాడని. గాలిని, నీరుని, నేలని, పంచభూతాలని, జీవరాశుల్ని దేవుడు సృజించాడు. దేవుడు చేయలేనటువంటిది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. మనుషులకు ఉన్నాయి కానీ మనుషులకు ఉన్నాయా లేవా? మనిషి గాలి తయారు చేయగలడా? నీరు తయారు చేయగలడా? మనిషి నిప్పును తయారు చేయగలడా? చేయలేడు. ఈ యొక్క తయారు చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే దేవుడికి మాత్రమే ఉంది. కాబట్టి ఈయనకు ఉన్నటువంటి ఒక మొదటి లక్ష్యం ఏంటిదంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకి
చేయలేనటువంటిది ఏది కూడా లేదు. అసాధ్యమైనటువంటిది దేవుని దగ్గర లేదు. ఆయన ఏదైనా సాధించగలిగి చేయగలిగేటువంటి అవకాశం దేవునికి ఉంది. కాబట్టి మనుషులు ఏం చేస్తున్నాడంటే మనిషికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కొన్ని కొత్త వాటిని కొనిపెట్టి మనిషి ఏం చేస్తున్నాడంటే విరవీగుతున్నాడు, ఇది నా సొంత జ్ఞానం ద్వారా నేను తయారు చేశానని. దేవుడు ఆ జ్ఞానం ఇవ్వకపోతే ఒక మనిషి దేన్ని కూడా కనిపెట్టలేడు. మీకు ఒక విషయం తెలుసా? మనకు బల్బు కనిపెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన అమెరికా శాస్త్రవేత్త. ఆయన తన బల్బు కనిపెట్టేటప్పుడు ఎన్ని వేల సార్లు ఫెయిల్ అయ్యాడు తెలుసా? దాదాపుగా 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు బల్బులు కనిపెట్టేటప్పుడు. ఇలా 10,000 సార్లు ఫెయిల్ అయ్యి 10,001సారి ఆయన సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు చాలామందికి. ఏమని? నేను ఈ బల్బు కనిపెట్టడానికి నాకు మూలంగా ఎవరికి ఏది కనపడిందంటే దేన్ని చదవని బట్టి నేను ఈ బల్బులు కనిపెట్టానంటే బైబిల్ చదవటాన్ని బట్టి నేను బైబిల్ కనిపెట్టానని చెప్పాడు. బల్బులు కనిపెట్టానని చెప్పాడు. చూడండి, అంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను ఈ బల్బుని కనిపెట్టానే కానీ నా సొంత శక్తిని బట్టి నేను ఈ బల్బుని కనిపెట్టలేదు అని చెప్పాడు ఆయన. అలాంటి వాళ్ళకి చాలా తక్కువ. దేవుని యొక్క జ్ఞానాన్ని తీసుకుని దాన్ని ఏదైనా వస్తువును తయారు చేసినప్పుడు ఆయన కీర్తించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. కాబట్టి ఈ వచ్చిన ప్రకారంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దేవుడు ఎలాంటి వాడంట? సర్వశక్తిమంతుడు. ఆయన దేనినైనా కానీ సమస్తమును చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవరంటే దేవుడు ఆయన. అవునా కదా? తర్వాత ఇంకొక వచనం చూద్దాం మనం. తర్వాత కీర్తన గ్రంథం 139వ కీర్తన 139వ కీర్తన మొదటి 6 వచనాలు చూద్దాం. ఒకసారి చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపు నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా. అంటే ఈ వచనాలను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడికి సమస్తము తెలిసిన వాడు. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు ముందుగానే తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు మాత్రమే. ఇప్పుడు నా మనసులో నేను ఏమనుకుంటాను మీరు చెప్పగలరా? మనిషికి అంత జ్ఞానం లేదు, అంత శక్తి లేదు మనిషికి. కానీ ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. దేవుడే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనల్ని ముందుగానే చెప్పగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే ఒక దేవుడికి మాత్రమే ఉంది, కానీ ఎవరికి లేదు. దీన్ని బట్టి మనం ఏమనొచ్చండి? దేవుడు సర్వాజ్ఞుడు, అంటే సమస్తమును తెలిసినవాడు. ఆయనకి తెలియనిదంటే ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. ముందు కనిపెట్టినటువంటి ఇప్పటి వరకు కనిపెడుతున్నటువంటి వస్తువులు కూడా ఆల్రెడీ ఆయన యొక్క ఆలోచనలో ఉన్నవి. ఆ ఆలోచనలో నా ప్రజలైనటువంటి వీళ్ళకి తెలియాలి, వీటిని గురించి ప్రజలు తెలుసుకోవాలని ముందుగానే కొంతమంది వ్యక్తులకు ఆలోచన కలిగజేసి రకరకాలైనటువంటి వస్తువుల్ని ప్రజలకు అందుబాటులో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దేవుడు సమస్తమును తెలిసిన వాడు కాబట్టి ఆయన్ని మనం సర్వాజ్ఞుడు అని కూడా అనవచ్చు. మొదటిగా ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. తర్వాత ఎవరైనా సర్వాజ్ఞుడు. సర్వశక్తిమంతుడు అంటే సమస్తమును చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. రెండవదిగా సమస్తమును తెలిసిన వాడు. ఆయనకి తెలియనిదంటూ కూడా ఏది లేదు. ఒక ఆలోచన ఒక మనిషికి పుట్టిందంటే ఆ ఆలోచన ఎదుటి వ్యక్తికి చెప్పకపోయినా కానీ దేవుడికి తెలుస్తూ ఉంటుంది, తెలుసు చూస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి దీని ప్రకారంగా మనం ఏమని చెప్పొచ్చు అంటే దేవుడు సర్వాజ్ఞుడు అని చెప్పొచ్చు. తర్వాత దేవుడు ఇంకా అదే కీర్తన గ్రంథం 139 7 నుంచి 12 వరకు నేను ఎక్కడికి పారిపోవుదును, నేను ఆకాశములకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమునందు పండుకొనినను. దేవుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడు సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉన్నవాడు. దేవుడు ఎవరు? రాసుకోండి. దేవుడు ఎవరు? సర్వాంతర్యామి.
దేవుడు సర్వాంతర్యామి. ఆయన భూలోకాన ఉండగలడు, పరలోకాన ఉండగలడు, అలాగే పాతాళంలో కూడా ఆయన ఉండగలడు. అలాంటి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, పరలోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఆయనకి మాత్రమే తెలుసు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏమొచ్చు అంటే దేవుణ్ణి సర్వాంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా నివసింపగలడు. మనం చీకట్లు ఎక్కువసేపు నివసించగలమా? నివసించలేము. అలాగే బాగా వెలుతురులో ఉన్నటువంటి ప్లేస్లో మనం నివసించగలమా అంటే నివసించలేము. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, బాగా మండుతున్నాడు, బయట ఉండగలము మనం? ఉండలేము. కానీ దేవుడు మాత్రం ఆయన ఎక్కడైనా కానీ ఉండగలడంట. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆయన సర్వాంతర్యామి అని. ఇది కూడా ఆయన ఒక లక్షణమే. తర్వాత మనం చూసుకున్నట్లయితే దేవుడి ఉన్నటువంటి ఇంకొక లక్షణం నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. మరియు ఆయన ఉండునవాడు నీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనని. అది ఎవరంట? ఉన్నవాడంట. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు. అంటే ఆయన ఎవరంటే నిత్యుడు. ఆయనకి మరణం అంటే ఏమి లేదు, ఆయనకి జననం లేదు, మరణం లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు. ఈ ప్రపంచం అయినా అంతమైపోతుంది, కానీ ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి మనుషులైనా అంతమైపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఆయన నిత్యుడు. ఆయనకు అంతం అంటూ లేదు, ఆది అంటూ లేదు. కాబట్టి ఈ వచన ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు అంటే దేవుడు ఎవరు? నిత్యుడు, నిత్యము నివసించేవాడు. ఈ ప్రపంచంలో ఏది నిత్యంగా ఉండగలదు? దేనికంటూ ప్రతి ఒక్క వస్తువుకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు, తెలుసా? ప్రతి ఒక్క వస్తువుకు ఉండదు ఎక్స్పైరీ డేట్, ఎక్సెప్ట్ మనుషులకు కూడా. మనుషులు కూడా ఈ ప్రపంచంలో శాశ్వతంగా నివసించగలడా అంటే నివసించలేడు. ఏదైనా వస్తువు ఉందంటే ఈ వస్తువు నివసించగలదా అంటే ఎప్పుడు ఉండలేదు. దానికంటే కొన్ని ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. మెడిసిన్స్కి అయినా ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, మనకు ఉన్నటువంటి వస్తువులు కూడా ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. అవి ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత దాన్ని మనం వాడచ్చు అంటే వాడకూడదు, పడేయాలి. కానీ దేవుడు మాత్రం నిత్యం ఉండేవాడు. ఆయన ఈ యొక్క ఆకాశాన్ని మహాకాశాలు కలిగేసిన కాడి నుంచి ఇప్పటికి కూడా దేవుడు ఎలా ఉన్నాడంటే నిత్యుడిగానే ఉన్నాడు. కానీ మనుషులే వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. వస్తువులే 1 సంవత్సరం కనబడేటువంటి వస్తువు 2 సంవత్సరాలు కనబడట్లేదు. 2 సంవత్సరాలు కాదు 3-4 సంవత్సరాలకైనా కానీ వస్తువులు కనబడట్లేదు, మనుషులు కనబడట్లేదు. కానీ దేవుడు మాత్రం ఎలా ఉన్నాడంటే నిత్యుడిగా ఉన్నాడు. ఆయన ఉన్నవాడు అది. కాబట్టి ఇదొక లక్షణం. ఆయన ఎవరు? నిత్యుడు అని మనందరం తెలుసుకోవాలి ఆయన యొక్క లక్షణాలను. తర్వాతగా మనం చూసుకున్నట్లయితే యోహాను పత్రిక తర్వాతి లక్షణంగా మనం చూడగలిగినట్లయితే యోహాను పత్రిక యోహాను గారు రాసినటువంటి యోహాను గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొదటి పత్రిక కాదు, సువార్త. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. కాదు 4:24. దేవుడు ఎవరంట? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపబడిన. దేవుడు ఎవరంట? ఆత్మస్వరూపి. అంటే ఎవరికి కనబడ్డావు, ఆయన ఎవరికి కనబడ్డావు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కానీ కొత్త నిబంధన దాకా చూసుకున్నట్లయితే ఏ భక్తుడు కూడా ఆయన కంటికి కనబడ్డాడు. ఎందుకంటే ఆయన ఎవరు? ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఎందుకంటే ఈ మానవ నేత్రాలు అనేవి ఆయన్ని చూడలేవు. ఈ ప్రపంచంలో మనం కూడా చాలా వాటిని చూస్తూ ఉంటాం, కనబడతానే ఉంటాయి. కానీ దేవుని మాత్రం మనం చూడలేము. కానీ దేవుని కార్యాలను మాత్రం మనం చూడొచ్చు. దేవుడు ఎలా బ్రతకమన్నట్టుగా ఒక వ్యక్తి బతికాడు అనుకో, అంతే ఇదిగో ఇతనిలో దేవుడు చేయమన్నటువంటి కార్యాలు ఇతను ఉన్నాయి కాబట్టి ఇతను చేశాడు కాబట్టి ఈ కార్యాలు మాత్రం మనం చూడగలం, కానీ దేవుని మాత్రం మనం చూడలేం. ఎందుకంటే దేవుడు ఎలా ఉన్నాడంట? ఆత్మస్వరూపి అయి ఉన్నాడంట. కాబట్టి దేవుడికి ఇది ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. ఇప్పటి వరకు మనం ఎన్ని లక్షణాలు చూసుకున్నాం అంటే 5 లక్షణాలు చూసుకున్నాం. మొదటిగా ఎవరైనా సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తమును చేయగలిగినటువంటి వాడు. అలాగే సర్వాజ్ఞుడు, సమస్తము తెలిసినటువంటి వ్యక్తి, ఆయనకి తెలియదంటే ఏది లేదు ఈ ప్రపంచంలో. అలాగే సర్వాంతర్యామి, ఆయన ఎక్కడైనా నివసింపగలడు, ప్రతి చోట ఆయన ఉన్నవాడే. అలాగే నెక్స్ట్ ఎవరైనా నిత్యుడు, ఆయన ఎప్పుడూ నివసింపగలిగినటువంటి వ్యక్తి, ఎప్పుడు నివసిస్తానే ఉంటాడు. ఆయనకి ఆది లేదు, అంతం లేదు.
ఐదవ లక్షణంగా ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. ఆయన మనుషులకి ఎవరికి కనపడడు, ఆయన ఆత్మ కనుక. ఎందుకంటే మానవ నేత్రాలు ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క రూపాన్ని చూడలేదు. ఓకే, ఆనాడు పాత నిబంధనలో కూడా మోషే గారికి కనపడినప్పుడు ఎలా కనపడ్డాడు? ఆయన మోషే గారికి అగ్నిలో కనపడ్డాడు ఆయన. ఓకేనా? తర్వాత ఇంకొక లక్షణం చూద్దాం, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. మొదటి యోహాను పత్రిక 4:8. అది దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడంట. ప్రేమించబట్టే కదండి దేవుడు మన కోసం, మన అడగ ముందుగానే ఈ ప్రపంచాన్ని సృజించాడు. ఈ గాలి ఎవరి కోసం? మన ఆయన కోసమా? నేను ఆయన గాలి పిలుచుకోలేడండి. ఈ నీరు ఎవరికి? మన కోసమే కదా. ఈ ప్రపంచం ఎందుకు, ఈ చెట్లు ఎందుకు? మన కోసమే కదా, మనకు ఆ గాలిని ఇవ్వడానికేగా. మన అడగకుండే మనకి కోసం, మనల్ని అడగ ముందుగానే, మనల్ని సృజించ ముందుగానే నా కుమారుడు ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కనపడాలని ఏం చేశాడంటే దేవుడు ఈ మానవ ప్రపంచం కోసం ఏం చేశాడంటే ఈ సృష్టిని కలగజేశాడు ఆయన. ఎందుకంటే మనిషి అంటే మనిషి దేవుడికి అంత ప్రేమ కాబట్టి, అలా దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ దేవుడికి ఏ పేరు పెట్టబడిందంటే, దేవుడు ఎవరంటే ప్రేమ స్వరూపి. ఆయన మన కన్న తండ్రి కన్నా ఎక్కువ ప్రేమ, ఆయన ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాడు. ఒక తండ్రి ఒక కుమారుని ఎలా ప్రేమిస్తాడో అంతకన్నా 100 రెట్లు ప్రేమిస్తాడు దేవుడు మనల్ని. ఎందుకంటే మన తండ్రి, మన భౌతికంగా మనల్ని కన్నటువంటి తండ్రి దేనిని తయారు చేయలేడు ఈ సృష్టిలో, కానీ దేవుడు మాత్రమే తయారు చేసి మనకి ఇచ్చాడు. కాబట్టి మన కడుపును పుట్టినటువంటి తండ్రుల కన్నా ఎక్కువ ఎవరంటే మన పరలోకంలో ఉన్నటువంటి దేవుడే. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ ఉంది, ఆయనలో ప్రేమ ఉంది. ఆయనలో ఎక్కడ కూడా ద్వేషం అనేది లేదు, ఎక్కడ కూడా ద్వేషం అనేది లేదు ఆయనలో. ఆయన యొక్క ఒకవేళ మనిషి రూపంలో ఉన్నట్లయితే ఆయన యొక్క నడినెత్తి నుంచి అరికాల వరకు కూడా ఆయనలో ప్రేమే ఉండదు, కానీ ద్వేషం అనేది ఉండదు. అంటే ద్వేషానికి ఆయన యొక్క సన్నిధానంలో చోటు లేదు. కాబట్టి ఆయన ఏమని పిలుస్తారంటే మరొక లక్షణంగా ఆయన ప్రేమ స్వరూపి. చివరిగా ఇంకొక లక్షణాన్ని చూసినట్లయితే రోమపత్రిక 2:00. తర్వాతగా మనం చూడగలిగినట్లయితే రోమపత్రిక 2:8-9. అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు. దేవుడు పాపాన్ని చూసి సహించేవాడు కాదు, పాపాన్ని చూసి సైలెంట్గా ఉండేటువంటి వ్యక్తి కాదు. దేవుడికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే దేవుడు ఎలాంటి వాడంట? ఉగ్రుడు, రౌద్రుడు కూడా. ఎంత ప్రేమ స్వరూపి, ఎంత ప్రేమ అయితే చూపిస్తాడో అలాగే తను చెప్పినటువంటి మాట వినకుండా ఎలా పడితే అలా జీవించాడు అనుకో, ఎలా పడితే అలా తన జీవితాన్ని కొనసాగించాడు అనుకో, అప్పుడు ఏమైపోతాడంటే దేవుడు ఉగ్రుడు అవుతాడు, రౌద్రుడు కూడా అవుతాడు. ఎక్కడ దాకా ఎందుకు, మన కడుపుకు పుట్టినటువంటి పిల్లలు మన మాట వినకపోయారనుకో మనం ఏం చేస్తాం? ఏమంటే కొడతాం, దండిస్తాం. కాబట్టి దేవుడు కూడా ఏం చేయాలంటే మనల్ని ప్రేమించి ఈ యొక్క సమస్తాన్ని మనకి ఇచ్చినప్పుడు, నేను చెప్పినట్టుగా ఇలా బ్రతకండి రా అని చెప్పినప్పుడు నాకు నచ్చినట్టుగా మనం బ్రతకపోయి ఏమైపోతాడంటే ఆయన ఉగ్రుడు అవుతాడు, రౌద్రుడు అవుతాడు. ఇదండి దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు. ఎన్ని ఉన్నాయి మొత్తం? 3, 4, 5, 6, 7. ఇది దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు. ఇంకా చాలా ఉన్నాయి, వాటిలో మనం కొన్నే చూసాం. ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, నిత్యుడు, ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపి, ఉగ్రుడు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడు మనకు కూడా, దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి మనకు కూడా కొన్ని లక్షణాలు కలిగి జీవించమన్నాడు. ఎప్పుడు మనం దేవుని కుమారులుగా పిలువబడతాం? ఇప్పుడు రోడ్డు పోయి తిరిగేటువంటి వ్యక్తి ఉన్నాడు, బాప్తిసం తీసుకోకుండా సంఘం వ్యక్తి దేవుని కుమారుడు అని కాదు. ఎవరి కుమారుడైనా? సాతాను కుమారుడు, లేదా భౌతికంగా పుట్టినటువంటి తన తండ్రి కుమారుడు. ఎప్పుడైతే తన పాపాన్ని విడిచి నేను మంచి మార్గంలోకి రావాలి, దేవుడి సన్నిధానంలో రావాలి, దేవుడు చెప్పినట్టుగా నేను జీవించాలి అని ఎప్పుడైతే తన పాత జీవితాన్ని వదిలి ఎప్పుడైతే క్రీస్తులోకి వస్తాడో అప్పుడు అతను ఏమైపోతాడంటే దేవుని కుమారుడిగా పిలువబడతాడు. అది ఎప్పుడు ఎక్కడ కనబడుతుంది చూడండి. మనకి గలతీయులు రాసిన పత్రిక 3:26 ఒకసారి చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన
దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నాము. యేసుక్రీస్తునందు ఆయన విశ్వసించడం ద్వారా, ఆయన విశ్వసించి బాప్తీసం తీసుకొని సంఘంలోకి రావడం ద్వారా మనందరం ఎవరిగా పిలువబడుతున్నాం? దేవుని కుమారులు. దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం. మరి దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి మనందరం మనం ఎలా పడితే అలా జీవించవచ్చా అంటే జీవించకూడదు. మన పాత జీవితాన్ని మళ్ళీ మన సంఘంలో కొనసాగించి జీవించవచ్చా అంటే జీవించకూడదు. కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని ఉండవలసినటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు అనేది ఉండకూడని లక్షణాలు ఉన్నాయి, ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. చూడండి, పెట్టుకొని కావాలండి హెడ్డింగ్, దేవుని కుమారుడికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఉండకూడనటువంటి లక్షణాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా దాదాపుగా సమయాన్ని బట్టి నేనైతే ఒక 10 రాసుకున్నాను, ఒక 10 లక్షణాలు రాసుకున్నాను. సమయాన్ని బట్టి మనం చూద్దాం. మొదటిగా ఉండకూడనటువంటి లక్షణం ఏంటనేది చూద్దాం. మొదటిగా అది ఎక్కడ కనబడింది మనకి? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. అంటే దేవుని కుమారుడిగా మనం పిలవబడాలంటే, దేవుని కుమార్తెగా మనం పిలవబడాలంటే మనం ఏం చేయకుండా ఉండాలి? పాపం చేయకుండా ఉండాలి. పాపం చేస్తూ మనం జీవించామనుకో మనం దేవుని కుమారుడిగా పిలవబడతామంటే పిలవబడదు. ఎందుకంటే దేవునికి పాపం అనేది అసహ్యం. పాపంతో మనం జీవిస్తున్నాం అనుకో, దేవుళ్ళకి వచ్చినా కానీ అప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా పిలవబడతావంటే పిలవబడవు. నువ్వు ఎవరి కుమారుడిగా పిలవబడతావంటే సాతాను కుమారుడిగా పిలవబడతావు. అంటే నువ్వు ఒక గొర్రె చర్మాన్ని కప్పుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టే ఎవరైనా కానీ. కాబట్టి దేవుని కుమారుడికి ఉండకూడనటువంటి లక్షణం ఏంటిదంటే పాపం చేయకూడదు. పాపం చేయకూడదు. మరి ఎలా బ్రతకాలి? ఒకవేళ మనం చూసుకున్నట్లయితే చరిత్రలో పాపం చేసినటువంటి వాళ్ళని దేవుడికి శిక్షించాడంటే శిక్షించాడు. ఎక్కడ శిక్షించాడంటే సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనందరికీ తెలిసిందే. సొదొమ గొమొర్రా యొక్క పాపం అనేది ఆయన సన్నిధానాలకు మొరపెట్టిందంట. ఎమ్మట ఏం చేశాడు? వాళ్ళ పాపాన్ని చేయడాన్ని బట్టి నిర్మూలన చేశాడు. అగ్ని గంధకాలు పంపించి ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. కాబట్టి పాపం చేసేటువంటి వ్యక్తికి దేవుని సన్నిధానంలో చోటు లేదు. ఆ వ్యక్తి దేవుని కుమారుడిగా పిలువబడడు. ఒకవేళ నువ్వు అలా మనం అలా చేస్తా సంఘంలో కొనసాగావంటే మనకి కన్ఫామ్గా శిక్ష ఉంటుంది. ఆనాడు దేవుడు సృజించినటువంటి కుమారుల్ని దేవుడు వదిలిపెట్టాల. మనల్ని కూడా ఆయన నమ్ముకొని మన సంఘంలోకి వచ్చినటువంటి మనల్ని కూడా దేవుడు వదిలిపెట్టడు. మనం పాపం చేస్తా జీవిస్తూ ఉంటే మరి ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక. అది దేవుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటిదంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని ఎలా ఉండమన్నాడు? పరిశుద్ధంగా ఉండమన్నాడు. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తేనే, పరిశుద్ధుల సంఘంలో నువ్వు నడుచుకుంటేనే నువ్వు ఎవరిగా పిలువబడతావు? దేవుని కుమారునిగా కుమార్తెగా పిలువబడతావు. పాపాలను నువ్వు ఒప్పుకోనే కదా సంఘంలోకి వచ్చింది. నేను ఇంక పాపాలు చేయనయ్యా, నీ యందు నేను పరిశుద్ధంగా పవిత్రంగా నీతిమంతుడిగా యథార్థంగా జీవిస్తాననే కదా వచ్చింది సంఘంలోకి. మరి వాళ్ళు చెప్పి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ నీ పాత జీవితాన్ని, నువ్వు మురికి జీవితాన్ని నువ్వు కొనసాగించావు అనుకోండి, అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా ఎంచుతాడా అపవిత్రుడిగా ఎంచుతాడా అంటే అపవిత్రుడిగానే ఎంచుతాడు. కాబట్టి ఎందుకంటే ఆయనలో అపవిత్రత ఏం లేదు, చోటు లేదు. ఆయన ఎప్పుడు దూతల చేత పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి కనుక ఆయన యొక్క సన్నిధానంలో దేనికి చోటు లేదంటే పాపానికి చోటు లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని ఎలా ఉండమన్నాడంటే మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించండి, పరిశుభ్రత కలిగి జీవించండి, యథార్థత కలిగి జీవించండి అని దేవుడు ఇక్కడ తెలియజేశాడు. ఇది ఒక లక్షణం. ఇది ఒకటే ఉండకూడని లక్షణం ఏంటిది? పాపం చేయకూడదు. ఉండవలసినటువంటి లక్షణం ఏంటిది? పరిశుద్ధంగా జీవించాలి. మన బ్రతికిన నాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి. ఇంకొకటి చూద్దాం, ఇంకొక లక్షణం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు
భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటయే, చెడుతనమును అసహించుకొనుటయే, గర్వము, గర్వము, అహంకారము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు ఆయనకు అసహ్యం అంట. దేవుని కుమారుడిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తికి ఎలాంటివి ఉండకూడదు, ఏముండకూడదు? గర్వం ఉండకూడదు, ఏముండకూడదు? అహంకారం ఉండకూడదు, ఇంకా ఏముండకూడదు? దుర్మార్గతగా ఉండకూడదు, దుర్మార్గంగా ప్రవర్తించకూడదు. అలాగే ఇంకేం ఉండకూడదు అంటే కుటిలమైనటువంటి మాటలు నాకు అసహ్యం. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయో చూడండి ఒకసారి. మనలో ఉంటే మనం ఎలాంటి వ్యక్తులుగా పిలువబడతామంటే సాతాను సంబంధులుగా పిలువబడతాం, సాతాను కుమారులుగా పిలువబడతాం. ఇలాంటి లేవనుకోండి, ఎలాంటి వ్యక్తులుగా పిలువబడతాం? మనం దేవుని కుమారులుగా పిలువబడతాం. గర్వం కలిగి జీవించకూడదు క్రైస్తవుడు ఎప్పుడు కూడా. ఆ గర్వం బైబిల్ గ్రంథంలో చాలా మందిని అడిచివేసింది, అవునా కదా? నెబుకద్నెజరు కుమారుడు తెలుసు మనందరికీ, ఎవరు? బెల్షస్సరు. ఎంత గర్వించాడు ఆయన! మామూలుగా గర్వించాడు ఆయన గర్వానికి అడిచివేశాడు దేవుడు ఒకసారిగా. దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి పాత్రను తీసుకొచ్చుకొని ఏం చేస్తాడు ఆయన? దాంట్లో మద్యం పోసుకొని తాగుతూ ఉంటాడు. ఎంత దుశ్చర్యకి పాల్పడతాడు ఆయన, ఎంత గర్విస్తాడో తెలుసు ఆయన అలాంటి గర్వం కలిగి జీవించేటప్పుడు వ్యక్తిని ఏం చేశాడు దేవుడు మనందరికీ తెలుసు. చాలా ఘోరంగా చంపుతాడు ఆయన్ని. అలాగే గర్వం కలిగి ఏ క్రైస్తవుడు కూడా జీవించకూడదు. ఒకవేళ మనం గర్వం కలిగి జీవించామంటే బెల్షస్సరుకు పట్టినటువంటి స్థితి పట్టవచ్చు. ఒకవేళ మనం గర్వంగా జీవిస్తున్నాం అనుకోండి సన్నిధానంలో, దేవుడి సన్నిధానంలో, అప్పుడు మనం దేవుని కుమారులుగా పిలువబడం. మరి మనం ఎలా ఉండాలి? దేవుని కుమారులుగా పిలువబడాలంటే దేవుని కుమారులకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటిది? ఉండవలసినటువంటి లక్షణం ఏంటిది? ఉండకూడని లక్షణం ఏంటిది అంటే గర్వం కలిగి జీవించకూడదు. ఉండవలసినటువంటి లక్షణం ఏంటిది? చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునండి. దేవుని కుమారులుగా పిలువబడాలంటే ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, జాలిగల మనసుగా ఉండాలి, దయాళుత్వం కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఇలాంటి లక్షణాలన్నీ బైబిల్ గ్రంథంలో ఒక ఆయన దగ్గర కనబడతాయి. ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఆయనలో జాలిగల మనసు ఉందా అంటే చాలా మంది పట్ల జాలి చూపించాడండి ఆయన ఆనాడు కాలంలో. ఇంకేముంది ఆయనలో? దయాళుత్వం ఉందా అంటే చాలా దయ ఉంది ఆయనలో. చాలా మందికి సహాయం చేశాడు ఆయన, చాలా మందికి స్వస్థతలు చేశాడు ఆయన. అలాగే వినయం ఉందా అంటే ఎంతో మంది వచ్చి ఆయన దండించినా కానీ, నిందించినా కానీ, కొడతన్నా కానీ తిరుగు మాట అన్నాడా అంటే లేదు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి, వినయం కలిగి ఉండి, సాత్వికం కలిగి ఉండి, దీర్ఘశాంతం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అయితే మనందరమే మనం ఎవరిగా పిలువబడతామంటే దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలువబడతాం. ఉండకూడనటువంటి లక్షణం ఏంటిది? గర్వం కలిగి ఉండకూడదు. ఉండవలసినటువంటి లక్షణం ఏంటిదంటే ఇవన్నీ. వినయం కలిగి ఉండాలి, మనం సాత్వికం కలిగి ఉండాలి, దీర్ఘశాంతిని మనందరమే ధరించుకోవాలి. ఇలాంటి ధరించుకొని మనం జీవించినట్లయితేనే మనం దేవుని కుమారుడిగా, మనం దేవుని కుమార్తెగా మనం పిలువబడతాం. ఇలాంటి లక్షణాలు లేవనుకోండి మనలో, ఇలాంటి లక్షణాలు లేకపోతే మనం ఎవరి వారిగా ఉంటాం? మనం సాతాను సంబంధి మనందరమే. గొర్రె చర్మం కప్పుకొని దేవుడి సన్నిధానంలో కూర్చున్నట్లే. అలాంటి వ్యక్తులకి దేవుని యొక్క కృప తోడుగా ఉండదంటే ఉండదు. అలాంటి వ్యక్తులకి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉండదంటే ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి అలాంటి వ్యక్తులకి దగ్గరగా ఉండాలంటే ఉండడు. గర్వం కలిగి ఉండవనుకో ఆయన ఉండడు నీలో. అహంకార దృష్టిలో ఉందనుకోండి దేవుడు నీలో ఉండడు. ఆయన కృప నీలో ఉండదు, ఆయన ప్రేమ నీలో ఉండదు, ఆయన పరిశుద్ధతకి నీలో చోటు ఉండదు. కుటిలమైనటువంటి మాటలు నువ్వు పలుకుతున్నావు అనుకోండి, అలా పాటలు మాట్లాడుతూ నువ్వు జీవిస్తా ఉన్నావు అనుకోండి, దేవునికి ఆ మాటలు నచ్చవు. ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడంటే ఇదిగో కొలస్సీ రాసినటువంటి పత్రిక 3:12 ఉన్నటువంటి లక్షణాలను దేవుడు ఉండవలసినటువంటి లక్షణాలు కోరుకోన్నాడు. నా కుమారుడికి ఇలాంటి లక్షణాలు ఉండాలనుకున్నాడు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటేనే దేవుని యొక్క కుమారులుగా మనం పిలువబడతాం. ఏది ఉండకూడదు? గర్వం కలిగి ఉండకూడదు. ఎలా ఉండాలి? వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉంటేనే దేవుని కుమారులుగా పిలువబడతాం. ఇంకొక లక్షణం చూద్దాం, ఉండకూడనటువంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31. సమస్తమైన ద్వేషము,
కోపము, క్రోధము, క్రోధము, అల్లరి, అల్లరి, దూషణ, దూషణ, సకలమైన దుష్టత్వం, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇలాంటి లక్షణాలు కూడా దేవుని కుమారులకు కుమార్తెలకి ఉండకూడదమ్మా. ఏ ఉండకూడదని చెబుతున్నాడు చూడండి మరొకసారి. సమస్తమైన ద్వేషము, కోపము, కోపము, క్రోధము, క్రోధము, అల్లరి, అల్లరి, దూషణ, దూషణ, సకలమైన సకలమైన దుష్టత్వము మీరు విసర్జించాలి. ఎప్పుడైతే వీటన్నిటిని మీరు విసర్జించారో మీరు దేవుని కుమారులుగా కనబడతారు. వీటినన్నింటినీ మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి, ఇలాంటి లక్షణాలు కలిగి మీరు జీవిస్తూ ఉన్నారనుకోండి, మీకు దేవుని కుమారులు అనేటువంటి పేరు అనేది మీకు ఉండదు. మీ ఇంటి వారి పక్కన సాక్షి ఉండదు, నీ భర్త దగ్గర సాక్షి ఉండదు, నీ పిల్లల దగ్గర సాక్షి ఉండదు, సంఘంలో కూడా నీకు సాక్షి ఉండదు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. నీలో ద్వేషం ఉందనుకోండి, నువ్వు ద్వేషం కలిగి జీవిస్తున్నావు అనుకోండి, నీ పిల్లలు చూడరా నువ్వు మాట్లాడినటువంటి మాటలు, నీ ఇతరుల మీద చూపించేటటువంటి నువ్వు మాట్లాడేటువంటి మాటలు నీ పిల్లలు గమనిస్తారు. నీలో ద్వేషాన్ని చూస్తారు. అప్పుడు నిన్ను ఎలా సాక్ష్యం కలిగి జీవించగలరు నీ పిల్లలు? సమాజంలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా నువ్వు ఇతర వ్యక్తుల గురించి వాళ్ళ గురించి కుళ్ళుబోలు మాటలు చెప్తా ఉన్నావు అనుకోండి, వాళ్ళు ఎలా నిన్ను చూసి నిన్ను క్రైస్తవులుగా పిలువబడతారు? చర్చికి పోతుందనే కానీ చర్చికి పోతున్నాడనే కానీ వీడి నువ్వు ఒంటి నిండా కుళ్ళేరా, వీడు ఒంటి నిండా ద్వేషమేరా అని అనుకున్నారనుకో, మన దేవుని కుమారులుగా పిలువబడతామంటే పిలవబడం. నిన్ను బట్టి దేవుడు అపశించబడతాడు, నిన్ను బట్టి అవమానపరచబడతాడు దేవుడు. ఆయన పేరు చెప్పుకునే కదా నిన్ను పంపి కోసం, ఆయన పేరు చెప్పుకోబట్టే కదా నువ్వు నివసిస్తుంది. మనం సంఘంలోకి వచ్చిన తర్వాత మన పేరు కన్నా ఎక్కువగా క్రైస్తవుడు అనేటువంటి పేరు అనేది సమాజంలో ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మైండ్లో. నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో ఎమ్మటే నిన్నందరూ ఎందుకురా దేవుడి దగ్గరకు పోతుండో, చేసేయన్నేమో ఇలాంటి పనులు, మళ్ళీ ఆదివారం రంగులే చర్చికి పోతారు. ఉపయోగం ఉంది. కాబట్టి నిన్ను బట్టి ఎవరిని ద్వేషింపబడుతున్నాడంటే, ఎవరిని కించపరచబడుతున్నాడంటే దేవుడు కించపరచబడుతున్నాడు. అలా ఉండకూడదు. మనం అలా దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువపడాలంటే మనకి ఇదిగో ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. మనకి ఎవరి చేత మనం ద్వేషింపబడకూడదు. బైబిల్ గ్రంథంలో కూడా ద్వేషించినటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది. ఎవరైనా సౌలు గారు దావీదు గారి మీద ఎంత ద్వేషించాడు ఆయన్ని? మామూలుగా ద్వేషించాలి ఆయన్ని. ఆయనకు ఉన్నటువంటి ద్వేషం అనేది ఆయనలో ఉన్నటువంటి ఆత్మను కూడా పక్కకు పంపించేంత విధంగా ద్వేషపడ్డాడు ఆయన ఇతర వ్యక్తి మీద. మామూలుగా ద్వేషించాలి ఇతర వ్యక్తిని చంపడానికి. చివరికి తన అల్లుడైనటువంటి తన కూతురు ఎదవరాలైపోతుంది కూడా ఆలోచించాలి ఆయన. అరే నా సొంత కూతురు అతనికి ఇచ్చానే, నేను అతను చంపితే నా కూతురు ఎదవరాలైతే సమాజంలో వీళ్ళు వాల్యూ ఉండదు అనుకుని ఆలోచన కూడా లేదు ఆయనకి. ఎంత ద్వేషించాడంటే అంత ఘోరంగా ద్వేషించాడు ఆయన. ద్వేషించి తన అల్లుడైనటువంటి దావీదు గారిని ఏం చేయాలనుకున్నాడు? ఆయన చంపాలనుకున్నాడు. కాబట్టి ద్వేషం కలిగి ఉండకూడదు. మనం సమస్తమైనటువంటి దుర్నీతి కలిగి కూడా మనం ఉండకూడదు. ఏం కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనం దేవుని కుమారులుగా పిలువబడాలంటే మనం ఏం చేయాలండి? ద్వేషించాలా? కపటమైనటువంటి మాటలు పలకాలంటే పలకకూడదు. మనం ఎలా ఉండాలి? మన శత్రువులను ఏం చేయాలి? మనం దేవుని కుమారులుగా పిలువబడాలంటే మన శత్రువుని మనం ప్రేమించాలి. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శత్రువులను ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇలా చేసినట్లయితేనే మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం పిలువబడతాం. తన శత్రువుని ప్రేమించాలి. శత్రువుని ప్రేమించినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు బైబిల్ గ్రంథంలో? యేసుక్రీస్తు వారే కండి. ఆయన మరణశిక్షణ తీసుకుపోయేటప్పుడు వెనకాల ఒకటి వచ్చి వాడు బీకి నిన్ను ఎవరు కొట్టిందని అడగమన్నాడు. అప్పుడు ఆయన ఎవరు? శత్రువే. ఆయనకి మనకైతే శత్రువే. కాబట్టి ఆయన ఏమన్నాడు? శత్రువు పట్ల తన ప్రేమను చూపించాడే కానీ తన కోపాన్ని చూపించాల. ఆయన తలుచుకుంటే 16 సేనలు వచ్చి ఆయన్ని వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళందరినీ నిర్మూలన చేయగలం. అయినా కానీ ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఎవరి కోసం అంటే మన కోసమే. ఆయనకున్నటువంటి లక్ష్యం, ఆయన ప్లేస్లో మనం ఉన్నాం అనుకోండి, కన్ఫామ్గా ఏం చేస్తాం? ఆయన్నే అతని ఇతర వ్యక్తిని మనం చంపేస్తాం, కన్ఫామ్ కొడతాం. ఆయన కూడా మనలాగా చేసినట్లయితే ఈ లోకం ఇలా ఉండేది కాదు, ఈ ప్రపంచం ఉండేది కాదు, రక్షణ ఉండేది కాదు సమాజానికి. ఎవరు కూడా రక్షింపబడేవాళ్ళు కాదు. అసలు ఈ మానవ యొక్క ఉనికి అనేది ఉండేదే కాదు ఈ యొక్క లోకంలో. అలాంటి దెబ్బలు, అలాంటి ప్రేమ అనేది శత్రువు మీద చూపించాడు. కాబట్టి ఎక్కడ దాకా యేసు గారు జీవితంలా
యోసేపు గారిని తన అన్నలు ఏం చేశారు? ఘోరంగా హింసించారు, అమ్మేశారు. ఎవరికి? ఐగుప్తులకి అమ్మేశాడు. అమ్మేసిన కానీ చివరికి వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు, తన అన్నలు వచ్చినప్పుడు తన యొక్క కక్షను తీర్చుకున్నాడు వాళ్ళ మీద అంటే తీర్చుకోవాలా. అలాంటి వ్యక్తి అంటే దేవుని కుమారుడిగా పిలువబడేది. తన శత్రువుని కూడా ప్రేమించేటువంటి లక్షణం అనేది మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఎవరుగా పిలువబడతాం? దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమార్తెలుగా పిలువబడతాం మనం. అలాంటి లక్షణాలు అలవర్చుకోవాలి మనం. ఇది దేవుని ఉండకూడనటువంటి కుమారుడు పిలవబడడానికి ఉండకూడని లక్షణం ఏంటంటే ద్వేషింపకూడదు. మనం ఏం చేయాలి? మన శత్రువుని కూడా మనం ప్రేమించాలి. ఇలా ప్రేమించినట్లయితే మనం దేవుని కుమారుడిగా పిలువబడతాం. ఇంకొక లక్షణం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక ఉండకూడనటువంటి లక్షణం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అవునా భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. మనం ఏం చేయాలి? దురాశ కలిగి జీవించకూడదు. మనందరమే ధనాపేక్ష అనేటువంటి దురాశ కలిగి మనం జీవించామనుకోండి, మనం దేవుని సంబంధి కాము, దేవుని కుమారుడిగా మనం పిలవబడం. ఇలా దురాశకు పోయి తన ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారండి బైబిల్ గ్రంథంలో? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? గెహజీ, వెరుగుడి ఎలీషా గెహజీ. అతనికి ఉన్నటువంటి రోగాన్ని తీసేస్తాడు. ఎవరు? అతని పేరేంటి? నయమాను ఉన్నటువంటి రోగాన్ని, కుష్ఠరోగాన్ని తీసేస్తాడు. ఆ రోగాన్ని తీసేసినటువంటి యొక్క నయమాన్ ఏం చేస్తాడంటే ఎలీషా గారికి కొన్ని బహుమానాలు తీసుకొస్తాడు. ఆ బహుమానాలు ఏమంటాడు? తిరస్కరిస్తాడు. ఎవరు? ఎలీషా గారు. తిరస్కరించినప్పుడు ఈ యొక్క నయమాన్ ఏం చేస్తాడంటే వాటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు తన రాజ్యానికి. వెళ్ళిపోతున్నప్పుడు తన సేవకుడైనటువంటి, తన తోటి సహచరుడైనటువంటి యొక్క గెహజీ ఏం చేస్తాడు? ఆ యొక్క ధనం మీద ఆశ పుట్టి ఏం చేస్తాడంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ యొక్క ధనం కోసం వెళ్తాడు. ధనం తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వస్తాడు తన రాజ్యానికి. అప్పుడు ఎలీషా గారికి తెలిసిపోయింది కదా, ప్రవక్త కదా ఆయన మొత్తం తెలిసిపోయింది ఇతను చేసింది. ఎక్కడికి వెళ్ళావా గెహజీ అని అడిగినప్పుడు ఆయన ఏం చెబుతాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానని చెబుతాడు. అప్పుడు ఒక మాట అంటాడు, నేను ఆ యొక్క నయమాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బు తీసుకునేటప్పుడు నా ఆత్మ నీ దగ్గరికి రాలేదా? నా మనసు నీలో లేదా? నేను ఎలా జీవించాను? నేను ఎలాంటి లక్షణాలు కలిగి జీవించాను? ఈ సమాజంలో ఎవరి దగ్గరైనా ఇలా చేసి డబ్బులు ఎక్కడ నేను తీసుకున్నానా? దేవుడు నేను మోసం చేసి తీసుకున్నానా? కానీ నువ్వేంటి ఇలా తయారయ్యావని ఏం చేశాడంటే ఆ కుష్టి రోగాన్ని ఎవరు తగిలిచ్చాడు? గెహజీకి తగిలిచ్చాడు. ఇలా మనం దురాశ కలిగి జీవించామనుకోండి, గెహజీకి పట్టినటువంటి శిక్ష మనకు పడొచ్చాము. క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి మనం, దేవుని కుమారుడిగా పిలువబడుతున్నటువంటి మనం ఎలాంటి లక్షణం కలిగి ఉండకూడదంటే దురాశ అనేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండకూడదు. మరి ఎలాంటి లక్షణం కలిగి ఉండాలో చెబుతున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కొంచెం ఓపికగా రాసుకోండి, ఇవన్నీ మనకు ఉపయోగపడేటువంటివి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండుకుండుటను, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని. అంటే మనం ఉన్న వాటిలో సమృద్ధిగా ఎలా జీవించాలనే దాని గురించి మనం ఉండాలి. ఆనాడు పౌలు గారు కూడా తనకు ఉన్నటువంటి స్థితిలో, తన సంపన్న స్థితిలో ఉన్నప్పుడు సంపన్నంగానే ఉన్నాడు. ఆయన లేని స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? లేనిగానే ఉన్నాడు. అయ్యో నాకేందా ఈ గతి పట్టిందని ఆలోచించాలి ఆయన. నాకేందా అప్పుడు నిన్ను నమ్ముకుని ఉన్నప్పుడే నాకు రాజభోగాలయ్యా, నేను బాగా జీవించాను, నేను బాగా బ్రతికాను, నాకు కావాల్సినవి నేను తీసుకున్నాను, ఆనందించాను నా జీవితాన్ని. కానీ నీళ్ళకి వచ్చిన తర్వాత ఏంది ఇవన్నీ పోయినాయి అని పోయిన వాటి గురించి ఆలోచించాలి ఆయన. నేను ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితిలో నేను ఆనందంగా ఉన్నాను లేదా అని వెతికాడే కానీ నువ్వు లేని దాని గురించి ఆయన ఎప్పుడు కూడా ఆలోచించాలి. మనం కూడా అదే ఆలోచించాలి. మనం కూడా దేవుని కుమారుడిగా పిలువబడాలంటే మనకున్న స్థితిలోనే మనం ఆనందించాలి. లేని దాని గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. లేని దాని గురించి మనం కావాలని కోరుకున్నాం అనుకోండి, దేవునికి దూరం అయిపోతాం మనం. నాకు ఇది లేదు, దీన్ని నేను సంపాదించుకోవాలని నువ్వు ప్రయత్నం చేసావనుకోండి, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అనేది మనం ఆలోచించుకోవాలి. మనం లేని దాని గురించి మనం ప్రయాసపడతా ఉన్నాం అనుకోండి, రేయి బగల్లో ఒకవేళ నువ్వు ఆ సమయంలో నువ్వేమైపోతావు? దేవునికి దూరం అయిపోతావు. దేవునికి దూరం అయిపోయావు అనుకోండి, మనల్ని ఎవరు కూడా రక్షించలేరు.
కాబట్టి మన ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలోనే మనం దేవుని కొనియాడుతూ ఉండాలి, దేవునికి మహిమపరుస్తూ ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా మనం జీవిస్తూ ఉండాలి. అలా జీవించినట్లయితే, అలా బ్రతుకుతున్నట్లయితే మనం దేవుని యొక్క కుమారుడిగా మనం పిలవబడతాం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే దానికి ఉన్నటువంటి లక్షణం, ప్రాముఖ్యత అలాంటిది. ఈ ప్రపంచంలో అందరికీ తండ్రులు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతురు అందరూ ఉన్నారు. అందరూ భౌతికపరమైనటువంటి తండ్రికి పుట్టిన వాళ్ళు దేవుడిని తన తండ్రిని కనపరుస్తారంటే లేదు. చాలామంది తన తండ్రులు తన కూతుర్లు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, తండ్రిని కుమారుడు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, కుమార్తెలు తల్లిదండ్రులు మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మాత్రం, పరలోక తండ్రి మాత్రం తన కుమారులు ఎప్పుడు కూడా మోసం చేయరు. కానీ మనకి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు మనం మోసం చేయొచ్చా అంటే చేయకూడదు. చేయకుండా ఉండాలంటే మనం ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఉండకూడని లక్షణాలు ఉన్నాయి, ఉండవలసినటువంటి లక్షణాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఒకవేళ ఉండకూడనటువంటి లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా ఆలోచించాలి. తీసివేసుకొని ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి కదా, చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు దాకా. అలాంటి లక్షణాలు ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోయేవారికి మనం ఏమైపోతాం? సాతానికి దగ్గర అయ్యేటువంటి ఆలోచనలు, సాతాన్ యొక్క ఉచ్చులో పడిపోతాం మనం. సాతాన్ ఉచ్చులో పడిపోయిన తర్వాత మనం రావడానికి కూడా చాలా కష్టం. అంతే కదండి. వలలో పడినటువంటి చేప బయటికి పోవడం కష్టమే కదా. పాపం అనేటువంటి లోకాలు పడిపోయామనుకోండి, మళ్ళీ మనం రావడం కష్టం. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో దేవుణ్ణి మనం మహిమపరుస్తూ, దేవుని కొనియాడుతూ మనందరం బ్రతికిన నాళ్ళు దేవుళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. చివరికి ఇంకొక లక్షణం చూసుకొని ఈ యొక్క 5 లక్షణాలు ఈ రోజుతో మనం ముగించుకుందాం. ఈసారి సమయం ఉన్నప్పుడు మిగతా 5 లక్షణాలు కూడా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఎంతైందన్న సమయం? రోమాపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఏడ్చువాడితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందే. మనం ఏమి వేయకూడదంటే, ఏమి చెప్పాడు ఇక్కడ? గొప్పలకు పోకూడదు. మనం ఏం చేయకూడదు? గొప్పలకు పోకూడదు. మనం తగ్గించి వాటి అంతే మనం మనసు ఉంచాలి, కానీ హెచ్చింపు కోరుకోకూడదు. మనం ఆనాడు శాస్త్రుల పరిచయాలు అదే కదా కోరుకుంది. అగ్రస్థానాల పీఠాలు కోరుకున్నారు. పెద్ద పెద్ద మీటింగ్లు జరిగేందుకు వాళ్ళకి మళ్ళీ సపరేట్గా చైర్లు వేసి వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టాలి. అలాంటి హెచ్చింపు కలిగేటువంటి స్థానాలు మనం కోరుకోకూడదు. మనం ఏం చేయాలంటే ఎప్పుడు తగ్గించబడతానే ఉండాలి. మనం ఎప్పుడు ప్రతి ఒక్క నిమిషం మనం తగ్గించబడితే అప్పుడు దేవుడు ఏమైపోతాడంటే హెచ్చింపబడతా ఉంటాడు. పాప విషయంలో మనం తగ్గించబడుతున్నాం అనుకో, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? హెచ్చిస్తూ ఉంటాడు. దేవుడు గర్వపడతా ఉంటాడు. దేవుడు నీ మీద కృప చూపిస్తూ ఉంటాడు. ఒక పాపాన్ని నువ్వు చూసి అది నీ చేయాలనుకోవడం ఏంది? నువ్వు హెచ్చించుకోవడమే. అదే పాపాన్ని చూసి నువ్వు చేయకుండా ఇది దేవుడికి తగదు, ఇది దేవుడు నచ్చినటువంటి కార్యం కాదండి, నువ్వు దాని నుంచి పక్కకు పోయేవనుకో, అప్పుడు దేవుడు ఏమైపోతాడు? హెచ్చింపబడతాడు నిన్ను బట్టి. దేవుడు నిన్ను బట్టి హెచ్చించాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? పాప విషయంలో ఎలా ఉండాలో తెలుసా? చిన్నపిల్లగాడి వలె ఉండాలి. నువ్వు చిన్నపిల్లల వలె ఉండాలి మన పాప విషయంలో. ఆ పాపాన్ని చూసినటువంటి మనందరం చిన్నపిల్లలాగా మనం జీవించామనుకోండి, దేవుడు హెచ్చింపబడతాడు, మనం కూడా హెచ్చింపబడతాం, సాతాను కూడా తగ్గించబడతాడు. కాబట్టి మనం ఏం చేయాలన్నాడు? హెచ్చువాటి ఎంత అంటే గొప్పలకు బాగూడదు. ఒకవేళ గొప్పలకు పోవాలనేటువంటి అవకాశం మోషే గారికి వచ్చింది. ఏమన్నాడు? ఫరో రాజ్యానికి రాజు, ఐగుప్తు దేశానికి రాజు కావాల్సినటువంటి అవకాశం వచ్చింది ఆయనకి. గొప్పలకు పోవాలి ఆయన. ఓమో అంత పెద్ద స్థానం వస్తుందా నాకు అని ఆయన గొప్పలకు పోయి తీసుకోవాలి. ఏం చేశాడు ఆయన? ఏమన్నాడు? క్రీస్తుని ఎంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు ఆయన. తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. దేవుడిని ఏం చేశాడంటే హెచ్చించాడు ఆయన. కానీ దేవుడు ఏం చేశాడు? తన పట్ల దీనులుగా ఉన్నవాడి ఎలా దయ చూపించేటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని ఇలా హెచ్చించాడు. ఎందుకు? ఆయన యొక్క దృష్టిలో ఆయన ఎలా ఉంచబడ్డాడు? తగ్గించబడ్డాడు. మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని సన్నిధానంలో ఎప్పటికప్పుడు మనం తగ్గిస్తూనే ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకున్నాం అనుకో, దేవుని దృష్టిలో ఎలా ఉండబడతావు? యోహాను పత్రికలో ఉంటుంది, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. మరి మనం తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? నువ్వు తగ్గించుకున్నావు అనుకో దేవుని కుమారుడిగా పిలవబడతావు. హెచ్చించుకున్నావు అనుకో నిన్ను నీ స్థాయిని బట్టి, నీ పరిస్థితిని బట్టి దేవుని దృష్టిలో నువ్వు
తగ్గించబడతావు, ఆయన దృష్టిలో కూడా ఉండవు నువ్వు, ఆయన ఆలోచనలో కూడా ఉండవు నువ్వు. మరి ఇలా హెచ్చించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం తగ్గింపు కలిగి ఉండాలి. చూడండి చివరిగా లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 18-14. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తాను తగ్గించుకున్నవాడు. ఇప్పుడు ఈ ఉపమానం మీ అందరికి తెలుసు. ఎవరు? సుంకరిది, పరిసేయుడు. పరిసేయుడు ఎలా తగ్గించుకున్నాడు? తనను తాను దేవుని సన్నిధానంలో మోకాళ్ళు కొని నేను తలక ఎత్తడానికి కూడా పనికిరానయ్యా అన్నాడు. కానీ పరిసేయుడు ఏమన్నాడు? నేను నీ కానుకలు ఇస్తాను, నేను నీకు ఉపవాసం ఉంటాను, ఇన్ని చేస్తానయ్యా. మరి ఈ సుంకర్లాగా నేను లేనయ్యా అని అతనితో పోల్చుకొని తనను తాను ఏం చేసుకున్నాడు? శిక్షించుకున్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు అని అంటే సుంకర ప్రార్థనే ఆలకించాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనం ఎప్పటికప్పుడు తగ్గించబడతానే ఉండాలి, దేవుని నామాన్ని హెచ్చిస్తానే ఉండాలి. మరి ఇంతవరకు నేను దేవుడు 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 అంటున్నాను. ఆ దేవుడి పేరేంటో తెలుసా మనందరికీ? ఏంటిది ఆయన పేరు? చూద్దాం ఒకసారి. చూడండి, మనందరికి తెలుసు. నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా. మీ పితరుల దేవుడైన యెహోవా. ఎవరండి ఆయన పేరు? యెహోవా. మన దేవుడు ఎవరు? యెహోవా. మన తండ్రి ఎవరు? యెహోవా. ఇలా దేవుడికి యొక్క కుమారుడిగా నువ్వు ఉండాలంటే, బ్రతకాలంటే ఇలాంటి లక్షణాలు, ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఒకవేళ ఉండకూడనటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయనుకో, వాటిని ఏం చేస్తూ ఉండాలి? మనం తీసివేసుకుంటా ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి వారం దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని గుచ్చుకుంటా ఉన్నాం. ఆయనకి ఒకసారి మనం చనిపోయిన తర్వాత లెక్క అప్పచెప్పాలి. లెక్కలోకి తీసుకొస్తాడు నిన్ను. లెక్కలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయన లెక్కలో ఫస్ట్ రామానుజన్ కూడా చనిపోయాడు ఆయన లెక్కలకి. శ్రీనివాస రామానుజన్, ఐన్స్టీన్ కూడా చనిపోయాడు ఆయన దెబ్బకి. శ్రీనివాస రామానుజన్ ఐన్స్టీన్ కలిగించింది ఆయనే. ఆయన దగ్గరకు వచ్చి మన లెక్కలు చెప్పన్నప్పుడు మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, కడిగి చీకట్లో పారేస్తారు. అక్కడ ఏముంటాయి? పళ్ళు కొనుక్కోవటాలు, ఏడవటాలు. ఎవరు సహాయం చేయరు. భూమి మీద ఉన్నప్పుడే నీకు సహాయం చేసే దేవుడైనా కానీ ఇతరులైనా కానీ. పాతాళ లోకలు పడినప్పుడు ఎవరు సహాయం చేస్తారు మనకి? ఎవరు కూడా సహాయం చేయడు. ఆనాడు ధనవంతుడిలాగా మనం ఏడవలసిందే. లాజర్లాగా మనం తగ్గించుకున్నాం అనుకో, అబ్రహాం రొమ్మును పోయి అనుకుని మనం పరలోకంలో మన పితరులతో కలిసి జీవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని భుజిస్తున్నటువంటి మనందరం కూడా ఆయనకి లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల ఉన్నాం కనుక, దేవుని కుమారుడిగా పిలువబడాలంటే మంచి లక్షణాలు కలిగి మనందరం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటివరకు శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.